నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో 5,000 కోట్లతో డ్రైన్ల నిర్మాణం, మంత్రి నారాయణ. నియమాలు పాటించకుండా నిర్మించిన అక్రమ లేఅవుట్లు మరియు నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. నగర అభివృద్ధి పుష్కర పనులపై బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డీవియేషన్లతో నిర్మాణాలు చేసిన వారు వెంటనే ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవాలని, లేని పక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ పరిష్కారానికి విస్తృత రోడ్ల ప్రతిపాదనలు చేయటం జరుగుతోందని, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని రహదారుల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. బొమ్మూరు సరస్వతి ఘాట్ వరకు 80 అడుగుల రోడ్డు నిర్మాణానికి 100 కోట్లు అవసరమన్నారు. మధురపూడి, కడియం, దివాన్ చెరువు రోడ్డు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. మున్సిపాలిటీల్లో 3 దశల్లో డ్రైన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైన్ల నిర్మాణానికి మొత్తం 29,000 కోట్లు అవసరమని, వీటిని 3 ప్రాధాన్యతలుగా విభజించినట్లు, అందుకు అనుసరించి కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలో 180 కిలోమీటర్ల మేర తొలి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా డ్రైన్లు నిర్మాణం పనులు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట్రమణ, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకట్రమణ, అన్ని విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాప్రతినిధులు, కమిషనర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు, అర్బన్ ఆర్టీసీ మరియు ఇతర అధికారులు అందరితోనూ ఒక 4 విషయాలపై కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మొదటిది ఏంటంటే, బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 5 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. ఆ రోడ్డుని 80 ఫీట్గా చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అది ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా దాని మీద చెప్పడం జరిగింది. రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు, అవుటర్ రింగ్ రోడ్డు. అవుటర్ రింగ్ రోడ్డు కూడా మధురపూడి నుంచి కడియం వరకు వయా దివాన్ చెరువు ఆ ఏరియా వచ్చేటట్టుగా, దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే కన్సల్టెంట్ పిలిచి యాక్చువల్గా దాని మీద స్టడీ చేయమని ఇచ్చాను. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి. దాన్ని కూడా స్టడీ చేయమన్నాం. అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తాము. అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, 8 అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు. కానీ ఆ బిల్డింగ్ పక్కనే కచ్చా డ్రైన్ ఉంది, ఇంతవరకు డ్రైన్ లేదు. ఈ డ్రైన్స్ అంతా కంప్లీట్ చేయాలంటే రాష్ట్రంలో ఎస్టిమేషన్ చేస్తే 123 మున్సిపాలిటీస్లో 29,000 కోట్లు కావాల్సి వస్తుంది. దాని మీద అధికారులకి ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 పెట్టాం. ప్రయారిటీ 1 5,000 కోట్లు వచ్చింది. ప్రయారిటీ 2 మరొక 5,000 కోట్లు వచ్చింది. ప్రయారిటీ 3 బ్యాలెన్స్ అది 19,000 కోట్లు. సో ప్రయారిటీ 1 ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని, అది అటు మున్సిపాలిటీసు, అర్బన్ అథారిటీసు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, వీటన్నిటితో చేయాలని యాక్చువల్గా నిర్ణయించి దాని ముందుకు పోతున్నాం. ఈరోజు రాజమండ్రిలో తీసుకుంటే 862 కిలోమీటర్ల లెంత్ డ్రైన్స్ ఉన్నాయి. దాంట్లో 527 కిలోమీటర్ల డ్రైన్స్ పూర్తి చేశారు. ఇంకా 303 కిలోమీటర్ డ్రైన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే దీంట్లో కూడా ప్రయారిటీ 1 యాక్చువల్గా ఈరోజు అధికారులని, ప్రజాప్రతినిధులు అడిగితే వాళ్ళు 180 కిలోమీటర్లు ఫస్ట్ ప్రయారిటీ కింద చేయాలన్నారు. దానికి సుమారుగా ఒక 65 కోట్ల నుంచి 75 కోట్లు అవుతున్నారు.
దాని మీద ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ వేస్తే దాన్ని శాంక్షన్ చేసి టేకప్ చేసేటట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ మేజర్ ఇచ్చేశారు, మరొక 40 పెండింగ్ ఉన్నాయి. 40 ఉన్నాయి. అవి కూడా నేను అనుకోవటం ఒక 1 month లోపల క్లియర్ చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ యాక్చువల్గా అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఇచ్చున్నారు, వాళ్ళ రిప్లై ఇవ్వాలా. ఏదేమైనప్పటికీ 1 month లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాను. ఎక్కడైనా ఎవరిదైనా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే 21 daysలో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని అటు జేసీ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. 21 daysలో ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళ చేతికి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని. ఆ విధంగా టీడీఆర్ బాండ్స్ గురించి ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఆల్రెడీ ఇచ్చేసిన నోటిఫికేషన్ 123 మున్సిపాలిటీలు ఉండే వాళ్ళందరూ చెప్తున్నాను, తప్పో ఒప్పో ఏదైతే డీవియేషన్స్ కట్టారో ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి రూల్స్ ప్రకారం దానికి అప్లై చేసుకొని రెగ్యులేట్ చేసుకోండి. లేదు అంటే ఖచ్చితంగా అధికారులు ఐడెంటిఫై చేసి వాటిని డెమాలిష్ చేస్తారు. ఆల్రెడీ మున్సిపల్ డైరెక్టర్ గారు ఆ యాక్షన్ మొదలుపెట్టారు. ఈ విధంగా ఈరోజు రాజమండ్రి సిటీలో ఈ రోడ్లు ఇంపార్టెంట్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రపోజ్ చేస్తున్నది. తర్వాత టీడీఆర్ బాండ్స్, డ్రైన్స్, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మీద డిస్కషన్.